ఆరవ అంశాల్లోకి వెళ్దాం. ఆయన యొక్క నోటి నుండి వాడి అయిన రెండంచుల గల ఖడ్గము బయలువెడలను. ఎబ్రీ 4:12. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదై ఎటువంటి పదునైన ఖడ్గము కంటేను కూడా వాడి అయినది. అంతేనా? అది ఎంత శక్తి కలిగిందంటే ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నదే. దేవుని యొక్క వాక్యం, ఆ వాక్యం కొన్న శక్తి ఏమిటంటే ప్రాణాత్మలను విభజిస్తుందంట, కీళ్లను విభజిస్తుందంట, మూలుగును విభజిస్తుందంట. అంత మట్టుకు వాక్యం దూరిపోద్దంట. దొరుకుతుందా మీకు? కాసేపు పడతావు గిన్నె మీద ఎలా నల్లి రావట్లేదు. ఏం చేస్తావు? ఫైనల్గా చిగినారు రావట్లేదు, చూపినారు రావట్లేదు, కొట్టినారు రావట్లేదు. ఈ ఎరుపులు ఇచ్చుకుని మొత్తం మీద అది బయటకు వచ్చేవాళ్ళు నువ్వు ఊరుకుంటావా? కనుక మూలుగడ్డాలి. మూలుగును దుమ్ము నుంచి విడదీసేటువంటి శక్తి వాక్యానికి ఉంది. ప్రాణమును ఆత్మను విభజించేటువంటి శక్తి ఎవరికి ఉంది? వాక్యానికి ఉంది. కీళ్లను సహితం విడపించే శక్తి ఎవరికి ఉంది? వాక్యం ఉంది. ఇప్పుడు ఆగుతాను. వాక్యము ఎక్కడి నుంచి వచ్చింది? ఆదిలో ఉన్న వాక్యమే మన మధ్యకు శరీరధారిగా వచ్చింది. అంటే వాక్యం శరీరాన్ని అతుక్కుందా? శరీరం వాక్యాన్ని అతుక్కుందా? వాక్యమే శరీరానికి అతుక్కుంది. అవునా? ఇప్పుడు శరీరానికి అతుక్కున్నప్పుడు ఈ శరీరాన్ని సిలివేశాం, ఈ శరీరాన్ని హింస పెట్టాం, ఈ శరీరాన్ని మాత్రమే మనం చంపగలిగాం. ఇప్పుడు ఈ శరీరాన్ని తీసుకెళ్లి సమాధిలో పెట్టామా లేదా? మరి శరీరంలో ఉన్న లోపల ఉన్న జీవం ఏమైంది? ఇదిగో వాక్యానికి ఎంత శక్తి ఉందో చూడండి. ఆ యొక్క శరీరాన్ని అక్కడ, ఆ శరీరంలో ఆ వాక్యం బయటకు వచ్చి ఏం చేసిందో తెలుసా? దాన్ని వాక్య శరీరముగా మార్చి, దాన్ని థియోఫోనీ అంటున్నాం. దాన్ని థియోఫోనీగా మార్చిన తర్వాత ఇప్పుడు ఈ థియోఫోనీ పైకి వెళ్ళగలదు, కిందకి వెళ్ళగలదు, అవతలకి వెళ్ళగలదు, మళ్ళా వెళ్ళి బయటికి రాగలదు. కనుక ఇలా వెళ్ళగలిగిన ఆ యొక్క శరీరాన్ని తీసుకుని ఆయన పాతాళంలోకి వెళ్ళాడు. పట్టుకోవాలి. పాతాళంలోకి వెళ్ళినప్పుడు పాతాళంలో ఎవరున్నారు? గొప్ప సమూహం ఉంది. అక్కడ అబ్రహాం అక్కడే ఉన్నాడు, మోషే అక్కడే ఉన్నాడు, యాకోబు అక్కడే ఉన్నాడు, నోవహు అక్కడే ఉన్నాడు. విశ్వాస వీరులందరూ హెబ్రీ అధ్యాయం 11 వీరులందరూ కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఆ వాళ్ళలోకి వెళ్ళింది ఈ వాక్యం. ఇప్పుడు ఈ వాక్యాన్ని చూడండి. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను కూడా అది శోధించగలదు. ఇప్పుడు ఈ ఆత్మ పాతాళంలోకి వెళ్ళి పాతాళంలో ఉన్న భక్తులందరికీ కూడా తను తాను ప్రత్యక్షపడుతుంది. దాని గురించి గతంలో చెప్పుకున్నాం. సువార్త మనకే కాదు, ఆయన అక్కడికి కూడా వెళ్ళి ఆయన తను తాను వారికి బయలుపరుచుకుని ఆయన తీసుకుని వచ్చాడు, బయటకు వచ్చాడు. ఇప్పుడు భక్తులు పాతాళంలో లేరు, పాతాళం ఖాళీగా ఉంది. పిన్ పాయింట్ చేసుకోవాలి. పాతాళం ఇప్పుడు ఖాళీగా ఉంది. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? పరదేశంలో పెట్టాడు. తేడా గమనించాలి. పాతాళంలో ఉన్న భక్తులను పరదేశంలో పెట్టాడు. చదువు ప్రేమిపతి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందరూ చాలు. ఈ సాక్షి సమూహం అంతా ఎలా ఉన్నారో తెలుసా? మేఘం. ఎక్కడ మేఘం? ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చుక్కిల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించుడు యేసు వైపు చూచుచు మన ఎదుటనున్న పందెపు రంగములో ఓపికతో పరుగెత్తుదు. అవునా? అది వాక్యం. ఎలా వచ్చింది మనకి ఈ ఓపిక?
ఈ మేఘాన్ని చూసినప్పుడు. ఏ మేఘాన్ని చూసినప్పుడు? ఇదిగో సాక్షి సమూహము మేఘం. ఈ మేఘం ఇక్కడ ఆపుదాం. ఇప్పుడు 63లో ఆయన వచ్చాడంటే దీన్ని కాలాడికి వచ్చాడనుకున్నారేమో. ఆయన ప్రత్యక్షమయ్యాడు, బయలుపరచబడ్డాడు. అప్పుడు కూడా 7 దూతలు ఒక మేఘము వలె ఆవరించినప్పుడు ఈ రూపం వచ్చింది. ఇది 63లో మేఘం. ఇది యేసుక్రీస్తు పాతాళంలో బయటికి తీసుకొచ్చిన మేఘం కాదు ఇది. అర్థమైందా? ఈ మేఘము 7 దూతలు వలయాకారంగా, అంటే ఒక రౌండ్ గా ఏర్పడితే మనుష్య కుమారుడు రూపం వచ్చింది. అవునా? యేసుక్రీస్తు వారి ముఖం ఇందులో ఉంది. మీరు ఇంటికి వెళ్ళి బాగా ఆ ఇంటర్నెట్ లో చూస్తే కళ్ళు ముక్కు అని క్లియర్ గా కనబడతాయి. ఎందుకు చెప్తున్నానంటే మరి ఈ వలయం ఏంటి చెప్పాలి. ఈ తెల్లని వెంట్రుకలు ఏంటో మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఏంటవి? అనుభవం, అధికారం కాదు, అనుభవం. కనుక ఈ మేఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా అనుభవశాలు. ఎంతటి అనుభవం అంటే ఎదురాడుటకు, కాదనుటకు వీలికాని శక్తిని, వాక్కును దేవుడు వారికి అనుగ్రహించాడు. ఈ గ్రంథం మీరు చదువుతున్నారు, మీ ముందే ఉంది. నేను చదివాను కాబట్టి చెప్తున్నాను. ప్రవక్తకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఎప్పుడు 63 ఆ మేఘం రాకముందు ఒక దర్శనం కన్నాడు ఆయన. గొప్ప ప్రేరుడు అంటే శబ్దము ఆయన విన్నాడు. అవునా? ఇందాక చెప్పుకున్నట్టుగా కుగ్రామం అది, మారుమూల ప్రదేశం అది. అది అంశం వచ్చినప్పుడు వివరంగా చెప్తాను. అలాంటి కొండ ప్రదేశం వెళ్ళాడు. అక్కడ మంచు 19 డిగ్రీలు మంచు ప్రదేశం అది. అలాంటి ప్రదేశంలో ఈయన మరి స్నేహితులతో వెళ్ళినప్పుడు అక్కడ ప్రేరుడు సంభవించడానికి దర్శనంలో చూశాడు. దాని గురించి రేపో ఎల్లుండి మనం వివరంగా మాట్లాడుకుందాం రేపే. కనుక ఈ దర్శనాన్ని చూసిన ప్రవక్త ఆయన వాదన చేసినప్పుడు లేదా ప్రసంగించినప్పుడు వివరిస్తా ఉన్నాడు. ప్రతి అక్షరము, ప్రతి మాట మనం ఏంటది ఇలాగా పండు ఒలిచినట్టు ఒలిచి పెడుతున్నా కనుసారు. ఆ పిల్లడు శాతం నా ముద్దన్న అడిగి 2 ముద్దలు ఎక్కువైపోతాయి. ఆ 3వ ముద్ద అంటాడు అంతే. నువ్వేం చేసినా తిన్నాడు. అలాగే ఉంది మీకు. ఎందుకంటే దేవుడు ఇస్తున్న ఈ వరాన్ని మీరు వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. గొప్ప గొప్ప సంగతులు వస్తాయి. ఇదిగో ప్రవక్త ఈ మేఘం గురించి చెప్తున్నాడు. ఇంకా వివరంగా చెప్తాను. అయితే ఆ వలయాకారం ఉన్నవారు 7. ఇంకో చిత్రం ఏంటంటే ఆ 7లో ఆయన కూడా ఉన్నాడు. ఎంతమంది పట్టుకున్నారు? దర్శనంలో చూస్తున్నాడు. ఆ చూసిన దర్శనంలో మేఘంలో ఆయన కూడా ఉన్నాడు. అంటే ఆయన థియోఫనీని, ఆయన వాక్య శరీరాన్ని ఆయన దర్శనంలో చూశాడు. పులకించడం లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఒక ఖడ్గం ఇవ్వబడిందంట ఆయనకి. దాని పిడి, ఎంతమంది చదివారు? దాని పిడి ముత్యం. మనకు ముత్యాలు ఉంటాయి కదా, తెల్ల ముత్యాలు. ఆ ముత్యము మొత్తం దానితో కొలుదుగారంట. ఆ పిడి ఖడ్గం ఇవ్వబడిందంట. కానీ అది పొడవుగాను లేదు, అంత కొరసగాను లేదు. కరెక్ట్ గా ఆయన చేతిలో సరిపోయిందంట. ఆ ఖడ్గం ఆయన చేతిలో కరెక్ట్ గా సరిపోయిందంటే ఆ ఇచ్చేవారికి తెలుసు ఇది ఈయనకి ఇవ్వాలి కాబట్టి ఇది ఈయన చేతికి సరిపోవాలి. పాటర్ గారిని ప్రేమించుకుంటూ అట్టుకొచ్చారు అనుకోండి, ఎరకల పేడ దారిపోతున్నాను కదా, నాకు చుట్టూ అవుద్దా? నా సైజు బట్టి రావాలి కదా. కనుక ఈ ప్రవక్త ఎంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే ఆ తెచ్చిన ఆ పిడి కరెక్ట్ గా చేతులు సరిపోయిందంట. లూజ్ అవ్వలేదు, అలాగే లావ్ అయిపోలేదు. అది రాజు ఖడ్గం అంటున్నాడు. హల్లెలూయా. చదువుతున్నప్పుడు నాకు జ్వరం మొత్తం తగ్గిపోయింది. ఆ ప్రవక్త ఆ విషయం చదవగానే నా ఒళ్ళు జలరించిపోయింది. దేవుడు తనకు ఖడ్గం ఇచ్చి అన్నాడు, ఇది నీదే, దిస్ ఈజ్ యువర్ షోల్డ్. అదా ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని దేనికి కలిపాడు? మేము చదువు కదా, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. దాన్ని వదిలిపెట్టకూడదు. ఎటువంటి ఖడ్గము కంటేను ప్రాణాత్మలను, కీళ్లను, మూలికలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నారు. అర్థమైందా? ఇప్పుడు దర్శనం నెరవేర్పులోకి వచ్చింది. ఎక్కడ? సన్సెట్ పర్వతం మీద నిజముగా. ఇది కాల కాదు, ఇది దర్శనం కాదు. నిజముగానే
7 దూతలు ఆయన్ని ఆకాశంలో కొనిపోయారు. 7 దూతలు వలయాకారంలో ఉండగా దేవుడు తన యొక్క 7 ముద్రల గ్రంథాన్ని విప్పి ప్రవక్తకిచ్చారు. అర్థమైందా? ఇప్పుడు ఈ ప్రవక్త వర్తమానంకు ఎంత శక్తి ఉందంటే, ఇప్పుడు చదువు, సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడుగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఆలోచనలు శోధించుచున్నది అనగా నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడే ధరణిని చూశాను. నీకు 5 భర్తలతో కాపురం చేసినప్పుడు ధరణిని చూశాను. ప్రవక్త చూడలేదా? నీ కారు పలానా చోట ఉంది. ప్రవక్త చూడలేదా? ఎందుకు అనుకుంటున్నారు? ఈయనలోకి ఏమొచ్చింది? వాక్యం. వాక్య ఖడ్గం. ఇప్పుడు వర్తమానానికి ఎంత బలం ఉందో మీరు అర్థం చేసుకోండి. ఎంత శక్తి కలిగిన సాక్షి సమూహంలో ఆయన కూడా ఒకడు. ఇప్పుడు ఎబ్రీ పత్రిక చదువుతుంది, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున. అర్థమైందా? మన సాక్షి సమూహం ఇది కాదు. ఏది? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అది కాదు. అది ధర్మశాస్త్రంలో నీడగా ఛాయగా ఉన్నారు వాళ్ళు. కానీ మన కాలానికి మనకివ్వబడిన ఒక సజీవమైన మేఘం మన వర్తమానికులు. వాళ్ళు ఇచ్చిన వర్తమానము మూలుగులను విభజించినంతగా దూరుచు. దూరుతుందా? ఏం కనపట్లేదా? దూరినట్టు కొంతమందికి దూరుతుంది. హల్లెలూయా. కొంతమంది ఆనందిస్తా ఉన్నారు, కొంతమంది పగిలిపోతా ఉన్నారు, కొంతమంది అసహించుకుంటున్నారు, కొంతమంది వేరవుతున్నారు, కొంతమంది విడిచిపెడతా ఉన్నారు, కొంతమంది ఇంకా దొల్లుతానే ఉన్నారు. ఎంత శక్తివంతమైన వాక్యం వీరు కూడా నువ్వు మారలేదంటే నీవు ఏర్పాట్లో లేవు, డౌటే లేదు. అర్థమైందా? వాక్యం అర్థమైన మరొకసారి హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ప్రకటన 19వ అధ్యాయము 16వ వచనం చదువమ్మ. 11 నుంచి, పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండినవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకి ఇవ్వబడి. చదువుకుంటే వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? ఆ వాక్యం అన్న కాడ అండర్లైన్ చేయండి. దేవుని నామము అనే వాక్యం. ఇప్పుడు ఏంటి? దేవుని పేరు చెప్తారా? వాక్యం. వాక్యం శరీరధారి ఆయను. ఆయనకి వేసని పేరు పెట్టారు. దాన్ని ఇక్కడ బయలుపడుతున్నాడు చూడండి. ప్రకటన 19, 11 నుంచి ఇంకా మొత్తం చదవద్దు నువ్వు. ఆ పాయింట్ కడకే చదవాలి. దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఇందాక చెప్పారు కదా. ఇందాకంటే మొన్న ఎప్పుడైనా నేను చెప్పేది ఏంటంటే రాజు కొడుకు రాజే అవ్వాలి. అంతేనా? కానీ అందులో తేడా ఉందా? రాజుగారి కొడుకు రాజు అవ్వకపోతే ఎక్కడో తేడా జరిగిందని అర్థం. అంతేనా? కనుక ఇప్పుడు వాక్యము యొక్క కుమారుడు ఏమై ఉండాలి? ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటారా లేదా? దేవుడు తన పలకబడిన మాట ద్వారా తన కుమారుని చేశాడు. మొదటి కుమారుడు, ఆది మానవుడు, మొదటి ఆదాము. పలకబడిన మాటగా ఉద్భవించిన వాడు. తర్వాత దేవుడు మట్టిలో పెట్టాడు, అది వేరే విషయం. అవునా? వాక్యమైన ఆదాము. ఇప్పుడు తిరిగి మళ్ళా ఆదాము మళ్ళా అంటే ఎన్ని సంవత్సరాలు? ఎన్ని వేల సంవత్సరాలు? అర్థం కాలేదు కదా. ఆది కాండం నుంచి ఆ జల ప్రళయం వరకు ఎంత? 8,000 సంవత్సరాలు, 2,000 సంవత్సరాలు. డౌట్ ఏం చెప్పదు. తెలిసినా తప్పైనా క్లియర్గా చెప్పాలి. సృష్టి నుంచి నోవహు జల ప్రళయం వరకు 2,000 సంవత్సరాలు. 2,000 అంటే యేసు ఆ జల ప్రళయం నుండి యేసు ప్రభు వారి జననం వరకు ఇంకో
ఇంకో 2000 సంవత్సరాలు, అక్కడికి ఎన్ని అయ్యాయి? అక్కడి నుంచి ఈ యుగాంతానికి ఎన్ని సంవత్సరాలు అయింది? 6000 సంవత్సరాలు అయింది. ఇక్కడ ఆగుదామా? ఇంకో ఈ రౌండ్ పూర్తవ్వాలంటే ఇంకో 2000 సంవత్సరాలు ఉండాలి. ఈ 2000 సంవత్సరాలే కొత్త ఏదేను. అంటే ఆ ఆదాము ఏది వదిలేశాడో అది తిరిగి పునరుద్ధ, అంటే మళ్ళీ మొదటి ఏదేనులాగా రావడానికి ఎన్ని వేల సంవత్సరాలు పడుతుంది? మొత్తం కలిపమ్మా 6000 సంవత్సరాలైనా. దేవుడు సృష్టి ఎన్ని సంవత్సరాలు చేశాడు? పర్ఫెక్ట్ క్రియేషన్ 6000 ఇయర్స్ అంటున్నావా? అంటే ఈ రౌండ్ పూర్తి అవడానికి కూడా 6000 సంవత్సరాలు. లెక్కల్లో కొంచెం పూలు, మరి ఏం చేయలేము. అర్థమైందా? కానీ ఆఖరు 2000 చాలా ప్రాముఖ్యమైనది. ఆఖరు 2000 ఏంటి తెలుసా? ఏదేను తయారవుతుందా? ఏదేను. ఇప్పుడు వద్దాం, రాజు కొడుకు రాజు అన్నాం కదా. ఇదిగో ఇక్కడ ఏముంది? దేవుని వాక్యం అనే నామం. అంటే ఆయనకి వాక్యం అనే నామం ఇస్తే ఆయన కుమారుడికి ఏమిస్తావా? ఏ నామం ఇస్తావా? సుబ్బారావు అని ఇస్తావా? వెంకటరావు అని ఇస్తావా? వాక్యం అయితే వాక్యమే, అవునా? అంటే ఇప్పుడు మనం దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో ఎదురు చూస్తున్నామే. దేని కొరకు చూస్తుంటే తెలుసా? నీకు ఆ పేరు రావాలని. ఇప్పుడు నీ పేరు చంటిబాబు, సుబ్బారావు, ఎల్లారావు ఏదో, కానీ సృష్టి దానికోసం చూడట్లేదు. అది ఆల్రెడీ నన్ను చూసింది సృష్టి. నేను పుట్టినప్పుడే సృష్టి చెట్లు అన్ని చూసాయి, వాటికి ఏం ఆనందం లేదు. కానీ నా కొరకు, నా యొక్క మార్పు కొరకు సృష్టి ఎదురు చూస్తా ఉంది. ఏ విధంగా మారాలంటే దేవుని యొక్క వాక్యముగా. హల్లెలూయా. మనము దేవుని యొక్క వాక్యంగా మారటమే వాక్య శరీరము. ఆ వాక్య శరీరమే థియోఫనీ. ఇప్పుడు నీ వాక్య శరీరములో నీ ఆత్మ దూరినప్పుడు, లేదా నీ శరీరములో దేవుని యొక్క ఆ వాక్యము దూరినప్పుడు నీ యొక్క భౌతికమైన శరీరము యేసుక్రీస్తు యొక్క శరీరము ఎలా మారిందో అలా మారిపోతుంది. డౌట్ ఉందా ఏమన్నా? అప్పుడు యేసుప్రభు వారు ఎలాగెళ్ళారో ఎక్కడికైనా అలాగే శిష్యులందరూ కూట పెట్టుకున్నారు. మధ్యలోకి వెళ్ళాడు. శిష్యులారా మీకు శుభం అన్నాడు. అన్నాడా? ఏం కంగారు పడకండి, రండి చేపట్టు రండి అన్నాడా? తిన్నాడా? ఎంజాయ్ చేసేవాడు వాళ్ళతోటి. దేవునికి స్తోత్రం. అది ఆ శరీరం మనకి ఇస్తాడు. మార్పు లేదు. ఆయన స్వార్థపరుడు కాదు. ఈ యొక్క శరీరం నాకు మాత్రమే, మీరు మనుషులు కాబట్టి మీకు వేరు అన్నాడా? అనలేదే. ఇంతసేపు చెప్పింది ఏమర్థమైంది? మనము వాక్యముగా, దేవుని వాక్యమను నామము ఇప్పుడు ఇంకా అయిపోలే, ఆయనకు పెట్టబడి పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. సరే, ఆయన తెల్ల గుర్రం ఎక్కాడు. సినిమాలో కొరియోగ్రఫీ చూస్తుంటారు కదా, కొరియోగ్రఫీ అంటే తెలిసి డ్యాన్స్ పాటలు ఉంటాయి. హీరోకి ఒక రంగు డ్రెస్ వేస్తారు, వెనకాల ఉన్న వాడు అందరికి ఒకటే డ్రెస్ వేస్తారు. అంటే ఈయన కూడా అదే రంగు అయితే అందరిలో వీడు కలిసిపోతారు. ఎందుకు చెప్తున్నారంటే ఆ వేరు డ్రెస్ వేయడం వల్ల వీళ్ళు ప్రత్యేకంగా కనబడుతున్నారు. అలాంటి ప్రత్యేకత ఏమైనా ఉంది ఇక్కడ? అలాంటి వేర్పాటు ఏమైనా ఉందా? ఆయన తెల్లని వస్త్రం ధరించాడు, ఆయన వెంబడించేవారు కూడా తెల్లని వస్త్రాలు ధరించారు. ఆయన తెల్లని గుర్రం ఎక్కాడు, వారు కూడా తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించారు. ఆయనకి ఏమైనా భేదం ఉందా? ఆయన ఏమైనా తారతమ్యాలు చూపెడుతున్నాడా? మీరు ఆ కులం వెనకాల రండి, మీరు ఈ కులం ఆ సంఘంలోకి వెళ్ళండి అంటున్నాడా? ఏమైనా తారతమ్యాలు ఉన్నాయా? ఏమీ లేవు. హల్లెలూయా. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడి గల ఖడ్గము బయలు వెడలొచ్చున్నది. ఈ ప్రసంగాలు అయిపోయాయి. ప్రేమమయుడు ఈ అయిపోయాయి. ఇప్పుడు ఏంటి తెలుసా? కొట్టడానికి వస్తున్నాడంట ఆయన. నేనంటలేదండి, చదువమ్మా. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడి గల ఖడ్గము బయలు వెడలొచ్చున్నది. ఆ ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అనే మద్యపు తొట్టిని తొక్కును.
రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు వచ్చే ప్రసంగం చూసారా, దేవుడు ఏ గుణగణాలు అయితే కలిగి ఉన్నాడో, ఆయన ఏ మహిమానిత్వం కలిగి ఉన్నాడో, ఆయన వెంబడించే వారికి కూడా అదే స్థానం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. నా గొడవ వచ్చినప్పుడు మీకు ఎప్పుడైనా నేను చేపల కూర తిని మీకు తెల్లని వండి ఇచ్చానంటాయా? ఎందుకంటే అది నా రక్తంలో లేదు. ఎందుకంటే నా యేసయ్య రక్తం అదే బ్లడ్ నేను కలిగి ఉన్నాను. ఆయనలోనే ఏ తారతమ్యం లేదే, ఆయనలో ఏ భేదము లేదే. మరి నాకెందుకు భేదం, నాకెందుకు తారతమ్యం? అవునా? దేవుడికి స్తోత్రం చెప్తావా? కనుక దేవుడు ఏ భేదము చూపించకుండా మనం ప్రేమిస్తా ఉన్నాడు. మరి తిరిగి మనం ప్రేమ ఇవ్వగలుగుతున్నామా? ఆయనకి ఇస్తున్నామా? ఆలోచించండి ఒకసారి. నీవు దేవుని ప్రేమిస్తున్నావంటే ఏం చేస్తావు తెలుసా? ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటా అంటున్నారా? ఓ మెసేజ్ వస్తుంది, లేకపోతే ఉత్తరం వస్తుంది. అప్పుడు ఉత్తరాలే కదా, ఇప్పుడు ఫోన్లు వచ్చాయి కదా, అప్పుడు ఉత్తరాలు. పూర్వం ప్రేమికుల గురించి చెప్తున్నాను. ఆ ఉత్తరం అమ్మా నాన్నలు పడుకున్న తర్వాత తలగడి కింద నుంచి తీస్తుంది. నిద్ర అవ్వాలి. ఏం చేస్తారు? ఇక్కడ చదువుకుంటున్నారు. పొద్దుట పరీక్ష ఉంది, అందుకే చదువుతున్నాను. లైట్ వేస్తుంది. లైట్ వేసేది ప్రతిదీ రీజన్ అప్పుడు. ఇప్పుడు రీజన్స్ ఏమీ లేవు. ఆ లైట్ వేసి ఏం చేస్తుంది? మెల్లగా తలగడి కింద తీసి ఏం చేస్తుంది? చదువుకుంటూ ముసి నవ్వులు. ఆహా, ఇప్పుడు తీసుకున్నారు ఈ మాయిదారుని అనవసరంగా చేసుకున్నాను, తీసుకున్నారు. అది వేరే విషయం. అవునా? అది పదే ఏదో చెప్తున్నానంటే నీవు అతను ప్రేమించావు కాబట్టి అతను రాసిన కొన్ని మాటలు ఉన్నాయి చూసావా, అవి నిన్ను పదే చదివేటట్టు చేస్తావు. అంతేను కదా? ప్రేస్ప్రభువు ఏమన్నారంటే, నన్ను ప్రేమించిన వారు నా ఆజ్ఞలను గైకొను. అంతేనా? మరి నువ్వు ఇవాళ వాక్యం చదువువా? ఇంటికాడ బైబిల్ చదివాలి. ఇవాళ మీ ఒక చూసి అడగట్లేదు, చిన్న ఒక చూసి మీరు చెప్పండి నాకు సమాధానం. ఇవాళ బైబిల్ చదివారా? ఏంటి కొంపలే పురుగు అక్కడ బ్లో అవుట్ అని వచ్చిందా మీ ఇంటికాడ? చెప్పండి. పిచ్చి కుక్క వచ్చి ఊరంతా అల్లకల్లోలం చేసేసిందా పొద్దున్నే? దాని వెనకాల తరుముకుంటూ వెళ్ళారా? ఏంటంత అర్జెంట్ కానీ వేళ మీరు వెలగబెట్టింది చెప్పండి. వాక్యం చదవబడడానికి కారణం చెప్పండి. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవచ్చు దేవుని ప్రేమిస్తున్నారో లేదు. ఏం చేస్తావు? ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఇట్ ఈస్ ఏ లవ్ లెటర్. ఇదేంటో తెలుసా? ఇది బైబిల్ అనుకుంటారే, అందుకే వారానికి ఒకసారి తీసి దుప్పుతున్నారు. కొంతమంది తడుకొట్టేట్టు తుప్పరని చూసుకుని వస్తున్నారు. కానీ ప్రవక్త అన్నాడు, ఇది ప్రేమ లేఖ, నీ ప్రియుడు నీకు రాసిన ప్రేమ. చదవకుండా ఉంటావా? కనుక ఇప్పుడైనా గ్రహించండి, నీ ప్రియుడు నీకు ఇచ్చిన వాగ్దానపు వాక్యాలు ప్రతిరోజు ప్రతిదినము చదవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఏంటి? ఆయన వాక్యము అనగా ఆయన నామము, ఆయనే వాక్యము, ఆయనే ఆ నామాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆ నామాన్ని మనం ధరించుకున్నాం. అంతేనా? యేసుక్రీస్తు నామాన్ని మనం ధరించుకుంటాం. ఇప్పుడు క్రీస్తు నామాన్ని మనం ధరించుకున్నాం. అలనాడు యూదు మరి ఆ యొక్క ప్రధాన యాజకుడు న్యాయ విధాన పథకాన్ని ధరించుకునేవాడు. ధరించుకుని చాలా పెద్ద కార్యం చేసేవారు. ఏంటి? ఇశ్రాయేలు 12 గోత్ర కర్తల పేర్లను కూడా ఆ రాళ్ల మీద రాశారు. అవునా? అంటే ఒక్క రాడి మీద ఒక గోత్రం పేరు రాస్తే మొత్తం ఆ గోత్రంలో ఎన్ని లక్షల మంది ఉన్నారో అన్ని మంది ప్రజల యొక్క భారాన్ని కూడా పట్టుకుని ప్రత్యక్ష గుడారంలోకి వచ్చేవాడు. ఒక రాడు ఎంత సారాంశాన్ని ఇస్తుందంటే, అలాగ 12 రాళ్లు తన రొమ్మును ధరించి వాళ్ళ భారాన్నంతటినీ కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకొచ్చి ప్రభువుకి విజ్ఞాపన చేసేవాడే అసలైన యాజకుడు. ఇప్పుడు యాజకులు ఆదివారం బ్యాగ్లో కవర్ ఎట్టడం కోసమే ప్రార్థన చేస్తున్నారు. నిజమండి, ఇక్కడ ఉండి చెప్తున్నాను. పాస్టర్లు ఎవరి కోసం చేస్తారు? ఎందుకు ప్రార్థన? కవర్ ఎవరు పంపిస్తుంటే రెగ్యులర్గా ఆడ కోసం చేస్తున్నారు. దేవుళ్ళో భేదం లేదని ఇప్పుడే చెప్తున్నాం కదా, ఉందా? మరి నువ్వు అలా చేయాలి కదా. యేసుప్రభు ఏం చేశాడు? ఆయనకి ఏమనుకున్నాడు ఏంటో తెలియదు, వెళ్ళి మధ్యలో సన్నపట్టి టైంలో వెనకాల కూర్చున్నాడు అంటే
అందరూ ఓ పెద్ద కవర్లు వేస్తున్నారండి. ఒక పేదరాలు తనకున్న ఒకే ఒక లేదా 2 గాజులు వెళ్ళి డబ్బుకు, అందరికీ శబ్దం రావట్లేదు కానీ వేయగానే డబ్బుకు చెప్పచ్చు. అప్పుడు ఏమన్నా తెలుసా ఆయన, ఇదిగో మీరు ఇంతమంది వేసారే, మీరందరికంటే ఎక్కువ వేసింది ఇవిడ. ఎందుకో తెలుసా, మీకు 1,00,000 రూపాయలు అంటే 10,000 అట్టుకో చేశారు మీరు, కానీ ఆమెకు ఉన్న 2 కాజులు, ఆ 2 కూడా ప్రభుకి ఇచ్చింది. మీకు భర్తపై గుర్తురాట్లేదా? ఆ తెల్లారేసరికి ఆ గొర్రె లేకపోతే అతడు దారి చూపదు, అవునా? కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ గొర్రెని దేవునికి ఇచ్చాడు కాబట్టి దేవుడు కళ్ళు ఇచ్చాడు. ఇంకా ఈ గొర్రెతో పనేమో, దేవుడు కళ్ళే ఇచ్చేసాడు, ఇంకా పావురంతో పనే ఉంది. అక్కడ పాటల చేత డ్యాన్స్ కట్టించి ఆ రింగ్కి మరి అంటించి అందులోంచి దూకించి ఇలాంటి జిమ్నాస్టిక్లు అన్ని చేసి జిమిక్లు చేసి డబ్బులు సంపాదించిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు కళ్ళు ఇచ్చాడు. తన శక్తితో తన మంచి ఆరోగ్యంగా వెళ్ళి ఎక్కడైనా పని చేసుకోగలుగుతాడు, డబ్బులు సంపాదించుకోగలుగుతాడు. అర్థమైందా? ఉంటే ఇవ్వడం కాదు గొప్ప, అవునా? లేని సమయంలోనే ప్రభువునందు విశ్వాసం ఉంచి నీకు ఉన్న జీవనం అంతా రాయబడి ఉంటుంది. అక్కడ ఏమన్నా ఉంటుంది? జీవనం అంతా అడుగు చేసిందంట. అందులో ఏంటి? జీవనం అంతా 2 గాజుల్లోనే ఉందా? అంతే, ఆమె స్థితి అంతే. కానీ అందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆమె విశ్వాసం, అవునా? విశ్వాసము అంటే అర్థం ఏంటో తెలుసా? నీతిగా అంటే నీతి అంటే ఏంటనుకుంటారు మీరు? దేవుని అది విశ్వాసం. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడదు. అంటే ఇప్పుడు నీతి అనగా ఏంటి? విశ్వాసము, అంతేనా? నీతి అనే మహిమరు ఉంది మనకి, అదే విశ్వాసం. 6వ ఇంద్రియం ఆనందిస్తాడు వాక్యం. ఆ 6వ ఇంద్రియం నువ్వు కలిగినప్పుడు ఇక్కడ నువ్వు ఆలోచించరు, ఇవి ఏం జరుగుతుంది, ఇల్లు ఏం జరుగుతుంది, ఈఎంఐ ఎలా కట్టాలి, బంధన ఎలా కట్టాలి, ఏం ఆలోచన. మొదట ప్రభుకి ఇవ్వడం నేర్చుకోవడం. దానికి స్తోత్రం. 1:48 నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతానియేలు ఆయనను అడుగగా, ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాడు. అది అక్కడ ఉన్నది. ఆయన వచ్చినప్పుడు దేశములన్నింటికీ మరియు మనుషులందరికీ విరోధముగా వాక్యము వచ్చును. పట్టుకోలేదే ఏమామె? ఆయన వచ్చినప్పుడు దేశములన్నిటికీ మరియు మనుషులందరికీ విరోధముగా వాక్యము వచ్చును. దానికి వ్యతిరేకముగా ఎవరును నిలబడి ఉండజాలరు. నతానియేలుకు చేసిన విధంగానే ప్రతి ఒక్క హృదయాలోచనలను అది బయటకు తెచ్చును. ఎవరు దేవుని చిత్తమును చేసిరో, ఎవరు దేవుని చిత్తమును చేయలేదో దేవుని యొక్క వాక్యము చూపించును. ప్రతి మనిషి యొక్క రహస్య కార్యములను మరియు అతడు ఎందు నిమిత్తము వాటిని చేసెనో బయటకు తెచ్చును, అది విభాగించును. అంతేనా? రోమా 2:3 ఏముందంటే, అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందామని అనుకుందువా? ఆ తరువాత దేవుడు మనుషులకు ఎట్లు తీర్పు తీర్చును. ఇప్పుడు ఏమొచ్చింది లోకంలోకి? దేశములన్నిటికీ ఏమొచ్చింది? విరోధముగా వాక్యం వచ్చింది. ఓకే, పూర్వకాలం మంచి మాటలు చెప్తే ఒక మాస్టర్ ఉన్నారనుకోండి, ఆయన గ్రామంలోకి వచ్చేవాడు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు ఏం చేసేవారు? అయ్యి బాబాయ్ రేపు మీ మాస్టర్ వస్తారా? మాస్టర్ అంటే గౌరవం, ఎందుకంటే విద్యా బుద్ధులు నేర్పుతున్నారని గౌరవించేవారు. ఓకేనా? అర్థం చేసుకోవడం ప్రయత్నం. కనుక మాస్టర్కి వాళ్ళకు ఉన్నది కాఫీయో టీయో ఇచ్చి ఆయన్ని సత్కరించేవారు. విద్యార్థులందరూ కూడా చదువుకుని బయటికి వెళ్ళిపోయిన వాళ్ళైనా చదువుకుంటున్న వాళ్ళైనా ఆయన ఉన్నంతసేపు ఎంతో భక్తి శ్రద్ధలు చూపేవారు. ఎందుకంటే పెద్దలు గౌరవించాలి, గురువుల్ని, గురువులే దైవములని చెప్పేవారు కాబట్టి అది పాటించారు.
అంటే మంచి చెప్పే వ్యక్తిని చూసి అంత గౌరవించేవారు. కానీ ఇప్పుడు రివర్స్. ఎవడు ఎంత చెడ్డవాడైతే అంత విలువ, ఎవడు ఎంత దుర్మార్గుడైతే అన్ని ఫ్లెక్సీలు. ఇప్పుడు అర్థమవుతుంది. ఎవడు ఎంత గోల్డ్ అంటే అంత కటౌట్లు. లోకం ఏం చేయాలి? దుర్మార్గాన్ని వ్యతిరేకించాలి, అంతేనా? లోకానికి చేటుగా ఉన్న వ్యక్తిని ఏం చేయాలి? పక్కన పెట్టాలి, వాడిని గౌరవించకూడదు, అంతేనా? దొంగ, ఒక వ్యక్తి దొంగ అని తెలిసినప్పుడు దగ్గరికి రానిస్తామా? ఆడు దొంగోడు, ఒరే కొంచెం జాగ్రత్తగా ఉండదు అంటావా లేదా? చాలా జాగ్రత్తగా ఉంటా. ఈవేళ దొంగలకే విలువ ఉంది, దోచుకుని వాడికే వాల్యూ ఉంది. ఇలా నీతిగా బతకండి, యథార్థంగా ఉండండి, వాక్యానుసారంగా జీవించండి అంటే ఎప్పుడు దొరుకుతాడు ఇక అని చూస్తున్నా. అవునా? ఏమో అర్థం కాలేదు కదా. ఇంతకాలం ఏదో కొట్టుకుపోయాం, ఎవడు అన్నవాడు లేడు, గద్దించినవాడు లేడు, ఏమన్నవాడు లేడు. ఇప్పుడు గద్దింపులొత్తులకి బాధలు అయిపోయి వాళ్ళని తీసుకొచ్చి చూపెడుతున్నాడు. తెలుసా మీకు ఆ సంగతి? ఎందుకు అనుకుంటారు? ఒక నీతిగా యథార్థంగా మంచిగా బ్రతకమని చెప్పేవాడికి వాక్యం ఏముంది? ఏమనుంది? గుమ్మంలో నిలిచి బుద్ధి చెప్పి వారి పట్ల జనులు ఏం చేస్తారంటే పగబడతారంట. నువ్వు బాగుపడితే ఏమన్నా నాకు అడుగు చెప్తావా? నీ పిల్లలు బాగుంటారు, నీ పెళ్ళం బాగుంటారు, పక్కింటికి వెళ్ళి అడుక్కుంటుంది చూసి ఒకసారి కొల్లెట్టి. నువ్వు బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది, నాకేంటి? కానీ దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గం నాకు ఇవ్వబడింది కాబట్టి నా పని ఏంటో తెలుసా? చేర్చడమే, చెండాడటమే. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము సజీవమై బలము కలిగినదై ఎటువంటి ఖడ్గము కంటేను పొదునైనదై అది మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు వెళ్ళిపోవడమే దాని పని. వేసిన వేసరికి వెళ్ళ నేను తాడక కొట్టడానికి కాదు, నేను ఇక్కడికి వస్తా. దేవుని నామానికి మహిమ కలుగును. వాక్యం అనేది కనుక ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనే నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి. ఎందుకు తొడ మీద రాయబడింది చెప్పకూడదు, మరి చెప్పేద్దా. వాక్యం అంటే రాజ్యం. ఒక ఆయన ప్రేమించి తెల్లగుండా ఇక్కడ వేయించుకుని పచ్చబడు. ఎక్కడ? దాని దురదృష్టం వాడు, అమ్మబాబుల దురదృష్టం వాడు, ఆడితో పెళ్ళి అవ్వాలి. ఏం పర్వాలేదు ఏనండి. ఏమైందుకు పెళ్ళి అవ్వలేదు? పెళ్ళి అయితే ప్రాబ్లమే లేదు కదా. ఇప్పుడు చేసుకున్నవాడు ఏం చూస్తాడు? ఆడి పేరు చూడండి ఇక్కడ, ఈడెవడని అడగడా? వీళ్ళ అమ్మ బాబునేమో వేరే పెళ్లి చేసేసారు, లేదా ఆడు ప్రేమించాలంటే కాదు కూడా. ఈవిడ ఇంత పని చేస్తుంది ఆడికేం తెలుసు? మొదటి రోజు రాత్రి చూశాడు, అక్కడికి అలాగే ఇప్పుడు వెనక తగ్గుతుంది. ప్రెస్టేజ్ కదా, పొద్దున్న తగ్గు పెట్టారు. ఏమైందంటే ఈ పాప మాగారు అనుకుంటాడు, మా అల్లుడు అడిగాడు అంటాడు, అందుకే వెళ్ళిపోయాడు అనుకుంటాడు. మర్నాడు తగ్గుపెట్టాక తెలిసింది కూతురు చేసిన కనుక. ఏమర్థమైంది? నేను ఎందుకు ఎత్తాను ఈ విషయం? ఆయన తొడ మీద రాసుకున్నాడంట, వాక్యం అనే తొడ. అర్థమవుతుందా? నీవు పొరుగు వారికి నీ తొడ చూపెట్టినప్పుడు, దేవుని వాక్యం చూసినప్పుడు నీ నుండి దూరముగా పారిపోవాలి. ఎవడో నీ దగ్గరికి వచ్చినాడు అంటే నువ్వేం కలిగి ఉండాలంటే నీ నుదుకను, నీ చేతులకు, నీ తొడలకు దేవుని యొక్క వాక్యాన్ని కట్టుకో. ఆయనే కట్టుకున్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుడు, ఆయనే తన తొడ మీద వాక్యం రాసుకున్నాడు. మనం రాసుకోవద్దా? యవ్వనుడా నీ బలమును స్త్రీలకి, యవ్వనుడికేనా? యవ్వనస్త్రాలకి లేదా? కనుక ఆయన ఇప్పుడు ప్రేమ గలవాడిగా, జాలి గలవాడిగా రావటం లేదు, కానీ జనులను కొట్టుటకు అని చెప్పుకుని ముగించుకుందాం. ఇనుప దండముతో వారిని ఏలును, ఆయనే సర్వాధికారియగు
దేవుని తీక్షణమైన ఉగ్రత. ఎలా అవుతాడు ఈసారి? గొర్రె అనుకుంటున్నావా? కొడితే కొట్టించుకుంటాడు అనుకుంటున్నావా? ఊస్తే ఊహించుకుంటాడు అనుకుంటున్నావా? ఆయన తీక్షణమైన ఉగ్రతను చూసి తట్టుకునేవాడే లేడు. అలా వస్తున్నాడు ఆయన ఈసారి. హల్లెలూయా. ఆయన ఇనపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మధ్యపు తొట్టి త్రొక్కును. అర్థమైన వాడు ఆమె చెప్పండి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.